ఏ నేర్చుకోవాలమ్మా నేను చూసి ఏం నేర్పుతున్నావు జనాలకి అని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది కామెంట్స్ లో అడిగితే సార్ ఎవరెవరో వీడియోస్ పెట్టి నావని డాన్స్ వీడియోస్ చేసి నావని చెప్పి రీసెంట్ గా మీ యాంకర్ ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోవాల్సిన అవసరం ఏముంది? నన్ను స్ఫూర్తిగా తీసుకొని బతుకుండాల్సింది కదా అమ్మాయి. మాధురి గారి హానెస్ట్ గా చెప్పాలి అంటే ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని తిట్టుకున్న దాన్నే. కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం? సార్ ఒక అమ్మాయి కోసం కోల్పోవాలనుకుంటారా? అనుకోరు కదా. పరిస్థితుల ప్రభావంతో, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక ఫైర్ బ్రాండ్ తను మంచి వాయిస్ ఉన్న లీడర్. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువు అయ్యాడు నాకు తెలిసి. ఎవడైనా ఇంత నిజాయితీగా ఒప్పుకుంటాడా? ఇంత నిజాయితీగా బయటపడతాడా? అసలు ఇలాంటి లొసుగులు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? రాజకీయ నాయకుడు కదా, ఎవడైనా ఉన్నాడా? సింగిల్ వైఫ్ తో ఉన్నాడు మగాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడైనా సరే. తను ఒక 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు 75 పైసలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు. తన కోసం అంటే అసలు ఏమి ఖర్చు పెట్టరు. తన కోసం అంటే ఏమి ఉంచుకోరు. గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటారు. తను ఎప్పుడు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తనకి ఎప్పుడు ఉన్నాయి. సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను. చాలా కోల్పోయాం. ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజు 50 కోట్లు లాస్ అయ్యాం. తర్వాత పోర్టు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం. ఆ బిల్స్ అన్ని ఆపేసాం. సో అంతా బానే ఉంది. ఎందుకు మాధురి గారు లోకేష్ గారి గురించి మాట్లాడారు? మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం. మేము వైసీపీలోనే ఉంటాం. వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే దానికి మాధురి గారు బిగ్ బాస్ వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ది బ్యూటిఫుల్ గార్జియస్ దువ్వాడ మాధురి గారు ఉన్నారు. హలో మాధురి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఆల్మోస్ట్ వక్లా సిల్క్స్ అప్పుడు 3 months అయిపోతుంది కదా మనం ఇంటర్వ్యూ చేసి. అప్పటికి ఇప్పటికి ఏంటి మాధురి గారు చాలా చిక్కిపోయారు కదా? కొంచెం. ఏంటి ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఫుడ్ బాగా తినేదాన్ని కొంచెం తగ్గించి తింటున్నాను అంతే. అంటే సార్ చిక్కమని చెప్పారా లేకపోతే? రోజు చెప్తూ ఉంటారు. రోజు సార్ సన్నగా అవ్వమనే చెప్తారు. ఓకే. అండ్ దీనికి రీజన్ మేబీ మీరు ఇంకెక్కడికో కూడా వెళ్తున్నారు కదా, అదొక రీజన్ కూడా అవ్వచ్చా? ఫిట్నెస్ అనేది పెంచుకుంటున్నారా ఏంటి? ఫిట్నెస్ ఏం కాదు, శ్రీన్ గారి కోసమే తగ్గుతున్నాను. శ్రీన్ గారికి సన్నగా ఉంటే ఇష్టం. ట్రై చేస్తున్నాను తగ్గడానికి. ఫైనల్లీ శ్రీన్ గారి కోసం మీరు ఫుడ్ సాక్రిఫైస్ చేస్తున్నాను. ఈ జనరల్ గా మీరు ఫుడ్డియా? బాగా. ఏం తింటారు ఎక్కువ, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ చాలా ఇష్టం నాకు. నాన్ వెజ్ లో ఉన్న అన్ని వెరైటీస్ తింటాను. స్వీట్స్ చాలా బాగా ఇష్టం. కానీ జనరల్ లేకుండా అసలు ఉండలేను రోజు. ఎవ్రీడే స్వీట్స్ ఉంటాయి. స్వీట్ ఉండాలి. ఇప్పుడు మీ ఇంట్లో స్వీట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా. మరి వెళ్ళేటప్పుడు మాకు స్వీట్స్ ఇస్తారా? ఖచ్చితంగా. ఓకే. సో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్ గా మిమ్మల్ని నేను స్టేటస్లు అవి మీవి సర్వి చూస్తూ ఉంటాను కదా, ఎప్పుడు చూసినా డైలీ ఒక ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఉంటారు. అవును. ఎప్పుడు మ్యారేజెస్ ఏవో ఒకటి అటెండ్ అయినప్పుడల్లా నాకు అనిపిస్తా ఉంటది, వెళ్ళిన చోట కనీసం ఏదో కొంచెమైనా టేస్ట్ చేయాలి కదా. సార్ మీద అయితే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, ఆయన ఏం తినరని చెప్పేసి. మీరైతే ఏ స్వీటో చుక్కు తినేసేస్తారేమో అనుకుంటాను. అసలు యాక్చువల్ గా సార్ ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఏమి తినరు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేస్తేనే తింటారు. ఎవరు చేస్తారు వంట? నేనే వంట చేస్తాను. మీరు వంట చేస్తారు? రోజు చేస్తాను. ఓకే. అంటే మీకు కుక్ ఉంటారేమో అనుకుంటారు, కానీ సార్ కోసం నేనే వండుతాను. ఏం వండుతారు ఎక్కువగా? సార్ ఏం తింటారు? సార్కి ఎక్కువ మాక్సిమం వెజ్ ఇష్టం. నాన్ వెజ్ లో చెప్పాను కదా ఆల్రెడీ, నాటుకోడి అంటే ఇష్టం అని. నాటుకోడి చేపల పులుసు తింటారు. ఓకే. వీక్లీ ఒక 2-3 times నాన్ వెజ్, మిగతా రిమైనింగ్ డేస్ వెజిటేరియన్. ఓకే. సో మాధురి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా అయిందండి? లైక్ అంటే మాధురి గారిని చూసి ఏమి నేర్చుకోవాలి అని చెప్పే స్టేజ్ నుంచి మాధురి గారిని చూసి ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ తెలుస్తూ ఉంది. అసలు చెప్పండి. నేను ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న వీడియో చూసాను మీది. ఏం నేర్చుకోవాలమ్మా నేను చూసి ఏం నేర్పుతున్నావు జనాలకి అని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది కామెంట్స్ లో అడిగితే చాలా బాగా చాలా స్మార్ట్ గా ఆన్సర్ చెప్పారు. ఒకసారి అది చెప్తారా నాకు? స్మార్ట్ గా ఆన్సర్, నేను నిజాలు చెప్తాను ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు బోల్డ్ గా ఉంటాను. నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. చాలా మంది ఇప్పటికి స్టార్టింగ్ లో 100% నెగిటివిటీ ఉంటే ఇప్పుడు ఒక 80% పాజిటివిటీ వచ్చి ఇంకో 20% నెగిటివిటీ ఉంది. ఇంకా 20% నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అడుగుతూనే ఉంటారు కొంతమంది, మీ నుంచి ఏం నేర్చుకోవాలి అని. ఇప్పుడు మన లైఫ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లైఫ్ బాగుంటే సెకండ్ లైఫ్ ఎవరు చూస్ చేసుకోం కదా. ఎందుకు ఇన్ని మాటలు పడుతూ ఎంత మందితో సొసైటీని ఎదురిస్తూ, సొసైటీ అంతా ఒకవైపు ఉంటే నేను ఒక్క సైడ్ ఒకవైపు ఉండి ఫైట్ చేసి
ఇంత కాంట్రవర్సీని భరిస్తూ రావాల్సిన అవసరం నాకేముంది, ఫస్ట్ లైఫ్ బాగుంటే. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు కూడా అంతే, ఒక పొలిటీషియన్ అయ్యండి, తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి తను ఎన్నో పదవులు చేసి 25 years రాజకీయ జీవితంలో ఉంటూ తను ఎందుకు తప్పులు చేస్తారు? తను చేయాల్సిన అవసరం ఏముంది? ఎవడైనా ఇంత నిజాయితీగా ఒప్పుకుంటాడా? ఇంత నిజాయితీగా బయటపడతాడా? అసలు ఇలాంటి లొసుగులు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? రాజకీయ నాయకుడు కదా, ఎవడైనా ఉన్నాడా? సింగిల్ వైఫ్ తో ఉన్నాడు మగాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఒక్కడైనా సరే. ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఎవరు కూడా ఈ స్టెప్ తీసుకోరు. శ్రీనివాస్ గారి ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఈ నిర్ణయం తను తీసుకోరు, నా లైఫ్ బాగుంటే నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండేదాన్ని కాదు. పరిస్థితుల ప్రభావాలను మా ఇద్దరం కలిసి ఉన్నాం. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంత కాంట్రవర్సీని భరిస్తూ నన్ను ఎంత వ్యక్తిత్వ హననం చేశారు. ఎవరెవరో వీడియోస్ పెట్టి నావని డాన్స్ వీడియోస్ చేసి నావని చెప్పి ట్రోల్స్ చేశారు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. ఆ వీడియోలో ఎవరండి అమ్మాయి? ఎవరో నెల్లూరు అమ్మాయి అంటే సార్ కనుక్కున్నారు, ఎవరో డాన్సర్. దాని కూడా నేను తప్పు పట్టలేదు. ఏం డాన్స్ చేస్తే తప్పే ఉంది? తప్పేం కాదు, తప్పేం లేదు కదా. తనేం న్యూడ్గా డాన్స్ చేయలేదు, తనేం బట్టలు ఇప్పి తిరగలేదు. ఆమె పొట్టకూటు కోసం ఆమె డాన్స్ చేసుకుంటుంది. దాన్ని చెప్పి నన్ను ట్రాల్ చేసి చేసుకోండి, తప్పే ఉంది. సో ఇంత నా వ్యక్తిత్వ హనన ఎంత చేశారు, నా పిల్లల్ని కామెంట్ చేశారు, ఇన్ని చేసినా భరించాను, భరించి తట్టుకున్నాను. ఇది నేర్చుకోండి, భరించాలని నేర్చుకోండి, తట్టుకోవాలని నేర్చుకోండి, పేషెన్స్ నేర్చుకున్నాను. సూసైడల్ సిచ్యువేషన్ కల్పించారు, అయినా సూసైడ్ చేసుకోలేదు, స్ట్రాంగ్ గా నిలబడ్డాను, నా లైఫ్ లీడ్ చేశాను. నేనంటే ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నాను, నాకు ఇష్టమైన బిజినెస్ చూస్ చేసుకున్నాను. బిజినెస్ లో ఈ రోజు 100 మందికి జీతాలు ఇస్తున్నాను, ఇంకా 1000 మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇవన్నీ పాజిటివ్ గా తీసి నేర్చుకోండి, తప్పే ఉంది? తప్పేం లేదు కదా. ఎంతో మంది అమ్మాయిలు ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ సూసైడ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మీ యాంకర్ ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోవాల్సిన అవసరం ఏముంది? నన్ను స్ఫూర్తిగా తీసుకొని బతుకుండాల్సింది కదా అమ్మాయి. తీసుకోండి, పాజిటివ్ గా తీసుకొని లైఫ్ లీడ్ చేయండి, తప్పే ఉంది? దేవుడు ఇది మనకిచ్చిన లైఫ్, మీకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవ్వరికి ఎవరు కూడా నచ్చం. మన 5 నచ్చితే ఇంకో 5 అస్సలు నచ్చం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏ ఫీల్డ్ లో కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం అందరికీ నచ్చాలని గ్యారంటీ అయితే లేదు, అందరికీ నచ్చం. మనకే కొన్ని బట్టలు నచ్చవు, కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. సో మనం ఇంకొకరికి నచ్చాల్సిన అవసరం ఏముంది? సో అవి ఎప్పుడూ తీసుకోకూడదు. మన లైఫ్ మన కోసమే లీడ్ చేయాలి. దేవుడు మనకిచ్చిన లైఫ్. వీలుంటే 10 మందికి సాయం చేయండి, వీలుంటే మన వల్ల 10 మంది హ్యాపీగా ఉండేటట్టు చూడండి. ఇది నేర్చుకోండి అందరు. సూపర్ అండి, మీరు వల్లే చెప్పారు. అంతే, 100%. ఏ ఉమెన్ కి ఇదే చెప్తాను. నిరాశ నిస్పృహలతో ఎప్పుడు ఉండకండి, లైఫ్ ని ఎప్పుడు క్లోజ్ చేసుకోకండి. ఈ కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో తరతరాలుగా అమ్మాయిని ఎప్పుడు అనగదొక్కడానికే చూస్తున్నారు. అవి ఎప్పుడు మనం పట్టించుకోకుండా మన లైఫ్ మన ముందు క్లీన్ చేయాలి. మనమేంటో మన పేరెంట్స్ కి తెలుసు, మన కట్టుకున్నోడికి తెలిస్తే, మన పిల్లలకి తెలిస్తే చాలు, పక్కోడికి తెలియాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో. కాదు, ఈ మాటలన్నీ బిగినింగ్ నుంచి ఉన్నాయా లేకపోతే బిగినింగ్ నుంచి? నేను ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాను. నేను ఇండిపెండెంట్ గా బతకడానికే చూస్తాను. నేను ముందు కూడా బిజినెస్ చేసి నేను ఇండిపెండెంట్, నేను ఎప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని కాదు. నేను ఇండిపెండెంట్ గానే లైఫ్ లీడ్ చేశాను, ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసేదాన్ని, డాన్స్ క్లాసెస్ చెప్పేదాన్ని. నేను ఫ్రీగా ఎంతో మందికి భరతనాట్యం క్లాసెస్ చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ని తీర్చిదిద్దాను, చాలా మంది లేడీస్ కి దాండియా నేర్పించాను, చాలా సోషల్ యాక్టివిటీస్ చేశాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.